అందరికి నమస్తే. మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి చూస్తున్నాం ఢిల్లీలో స్టూడెంట్స్ ధర్నాలు, పోలీసులు లాఠీ చార్జు, ఈడ్చుకపోవడాలు, అసలు అమ్మాయిలు అన్న అది కూడా లేకుండా ప్రవర్తిస్తున్న తీరు పోలీసులు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళ వెనక దేశద్రోహులు ఉన్నారు, అసలు వీళ్ళంతా దేశద్రోహులు అంటున్న ఆరోపణలు, టెర్రరిస్ట్ సంస్థలు ఉసిగొల్పితే వీళ్ళంతా ధర్నాలు చేస్తున్నారన్న కామెంట్స్, సోషల్ మీడియా ఇదంతా చూస్తున్నాం. అసలు దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం, అసలు వాళ్ళు చేసిన ఉద్యమం నిజమేనా, అన్ని విషయాలు మీద మాట్లాడదాం. మనతో నా ప్రముఖ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, సామాజికవేత్త కూడా, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్ సార్. సార్ నమస్తే సార్. సార్ ఏంది సార్ ఈ ఢిల్లీలో జరుగుతున్న ఈ ఉద్యమం, ఆందోళన, స్టూడెంట్స్ ఆందోళన, మీ విశ్లేషణ దీనిపైన? ఇది ఒక కొత్త పరిణామం. అంటే ఇంతకుముందు కొనసాగుతున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశంలో నెలకొని ఉన్న ఒక వాతావరణాన్ని ఇది బ్రేక్ చేసింది. ఇంతకుముందు బయటికి రావాలంటే, నిరసన తెలపాలంటే, గట్టిగా మాట్లాడాలంటే ఉండే ఒక సంకోచం, ఇది సాధ్యపడదు ఈ ప్రభుత్వంలో అని ఉన్న ఒక న్యూనతాభావం ప్రజల్లో తగ్గిపోయిందేమో. ప్రజల్లో ఒక కొత్త చొరవ, కొత్త సంసిద్ధత, మనం చేయొచ్చు, మన నిరసన తెలపవచ్చు, మన గొంతు విప్పొచ్చు అనే నమ్మకం కలిగించిన పరిణామం ఇది. ఈ మధ్య కాలంలో దేశ పరిణామాల్లో చాలా చెప్పుకోదగ్గ మలుపు అని చెప్పాలి. ఎందుకంటే వేలాది అనూహ్యమైన సంఖ్యలో ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్తో, అంటే చిన్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అంటే అది అంతనే జరిగిందని కాదు, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ఒక కామెంట్ చేయగానే దానికి నిరసనగా ఒక వ్యంగ్యాత్మకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తే దాని వెనుక లక్షలాది మంది మొబిలైజ్ అయ్యి ఏదో ఒకటి చేయాలి. ముఖ్యంగా నీట్ పరీక్ష లీకేజ్ విషయంలో దాదాపు 23 మంది 24 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు దీన్ని అట్లా ప్రభుత్వం దానికి ఎటువంటి స్పందన లేకుండా, ఆ పరిణామానికి ఎటువంటి బాధ్యత తీసుకోకుండా వ్యవహరించడాన్ని ప్రశ్నించాలి అనే ఒకే ఒక అంశం మీద లక్షలాది మంది మొబిలైజ్ అయినారు. మొబిలైజ్ అయినప్పుడు ఇది ఓన్లీ ఒక సెటైర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, సోషల్ మీడియా యాక్టివిటీ అని అనుకున్నారు. కానీ అది ఫిజికల్గా ఆచరణలోకి వస్తుందా, రోడ్ల మీదకి వస్తారా జనాలు అనేది ఎవరికి అంత ఊహ లేదు, ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ అనూహ్యంగా అది స్నోబాలింగ్ అంటారు కదా, చిలికి గాలివాన అవ్వటం, చిన్న విషయం అట్లా క్రమంగా మద్దతు కూడగట్టుకొని పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ మొబిలైజ్ కావటం అనేది చాలా చారిత్రకమైన పరిణామం. కానీ ఇదంతా నేచురల్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టలేదు. దీని వెనుక ఏదో విదేశీ చేతులు, విదేశీ పెట్టుబడులు, ఉగ్రవాద సంస్థలు, ఇట్లా రకరకాల వ్యవస్థలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా వచ్చింది అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ ఉద్యమం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా 20వ తారీఖు జరిగిన పరిణామం తర్వాత మనం చేయగలము, ప్రజల వైపు నుంచి ఒక స్పందన వస్తుంది, చేయొచ్చు, ఆర్గనైజ్డ్గా ఉంటే యువకులు బంగ్లాదేశ్లోనో నేపాల్లోనో అక్కడ జరిగినట్టు కాదు, అటువంటి ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి కదా. అట్లా మన దేశంలో కూడా యువత రాజకీయమైన అంశాల మీద లేదా వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల మీద నోరు విప్పగలరు అనే ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన, ఒక భరోసా ఎట్లయితే ఉద్యమం ఇచ్చిందో, ఈ ఉద్యమం జరుగుతున్న క్రమం మనకు నేర్పుతున్న పాఠాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ముందు జరిగే ప్రజా ఉద్యమాలు ఎట్లా జరగబోతున్నాయి, ప్రభుత్వం దాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది, దాన్ని అణిచివేసే పద్ధతులు ఏమిటి అనే విషయంలో కూడా మనకు మొదటిసారిగా పూర్తి స్థాయి ఎక్స్పోజర్ వస్తుంది. అంటే కేవలం పోలీసుల ద్వారానే నిర్బంధం జరగట్లేదు, మీడియా ద్వారా కూడా జరుగుతుంది. మీడియా ద్వారా కూడా నిర్బంధం జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఉద్యమాన్ని చాలా రోజులు పట్టించుకోలేదు, ఎటువంటి ప్రధాన శీర్షికల్లో ప్రధాన వార్తలుగా ఇవ్వలేదు. కొంతమంది పూర్తిగా అది ఏమి జరగట్లేదు అన్నట్టుగా వ్యవహరించినాయి. ఒకసారి అది ఉద్ధృతమైన తర్వాత దానికి వ్యతిరేకమైన నెరేటివ్స్, వ్యతిరేకమైనటువంటి వాదనలు, ఆరోపణలు ముందు తీసుకొచ్చి ప్రచారం చేశారు. ఇక అక్కడ ఉన్న వేలాది మంది అది సంబంధం లేని వాళ్ళని, అసాంఘిక శక్తులని, ఎవరెవరో ప్రభుత్వం మీద కోపం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జమ అయినారని, అంటే అక్కడ ఉన్న వాళ్ళ మీద ఒక అపనమ్మకం కలిగించే పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. అంటే రేపు పొద్దున ప్రజా ఉద్యమాలు నిర్బంధకాండనే మాత్రమే కాదు, ఈ అసత్య ప్రచారాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరేం చేసినా అసత్య ప్రచారాలే కాదు. మొదటిసారి కొత్త పరిణామం గమనించండి, ఢిల్లీ జంతర్ మంతర్లో
పోలీసులు కాని వాళ్ళు, సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు, పోలీసులు వాళ్ళు కాదు వాళ్ళు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఒక ట్వీట్ షేర్ చేశాడు. ఒక చేతిలో పోలీసులు పట్టుకునే లాంటి లాఠీ పట్టుకున్న ఒక సివిల్ డ్రెస్ యువకుడు, మేము పోలీసులం కాదు, మేము సివిల్ గుండాలం, మేము లాఠీ జడిపిస్తే మీరు ఏం చేస్తారో చూస్తామని చివరికి అయినా మళ్ళీ కొన్ని రకాల స్లోగన్స్, భరత్ మాతాకి జై ఇటువంటి స్లోగన్లు ఇచ్చాడు. ఇటువంటి వాళ్ళు అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యమకారులను కొట్టడం, ఉద్యమకారులు చేశారనిపించేటట్టుగా పోలీసుల మీద, వాహనాల మీద రాళ్ళు విసరడం, ఇదొక వ్యూహం. అంటే రేపు పొద్దున యూనిఫామ్లో ఉండేవాళ్ళు కాదు, యూనిఫామ్లో లేని అసాంఘిక శక్తులు కూడా ఉద్యమాల మీద దాడులు చేస్తాయి అనే విషయాన్ని ప్రజల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు రాజకీయ ప్రతిపక్ష పార్టీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రేపు పొద్దున బహుముఖమైన దాడి జరుగుతుంది. ప్రజల వైపు నుంచి ప్రజలు అణిగిమణిగి ఉన్నంత వరకు పర్వాలేదు, అణిగిమణిగి లేకుండా దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రేపు అన్ని విషయాల్లో ఇట్లాగే మేము గట్టిగా మాట్లాడతాం అనే ధోరణి వస్తే దాన్ని అణిచివేసే పద్ధతి కూడా మారుతాయి. ఎందుకు సార్ నేషనల్ మీడియా లేకపోతే మన తెలంగాణలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు దాచిపెడుతున్నాయి ఇష్యూని? తెలుసు కదా, మనకు జాతీయ మీడియా అంతా కూడా ప్రాంతీయ మీడియా కూడా కొంత భాగం కూడా ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా వ్యవహరించడం మాత్రమే వాళ్ళు విధానంగా పెట్టుకున్నాయి. ప్రాంతీయ మీడియాలో కొంతైనా కూడా ప్రాంతీయ పార్టీలకు అనుకూలత, ఓ పార్టీకి అనుకూలంగా ఓ పార్టీకి వ్యతిరేకత ఇట్లా ఉండొచ్చు. కానీ జాతీయ విషయాలు వచ్చేసరికి అందరూ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి సిద్ధంగా లేవు. సిద్ధంగా లేకపోవడానికి మీడియా విషయంలో గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు జరుగుతున్న అనేక మీడియా మీద తీసుకున్న అనేక చర్యలు, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో పనిచేసే వెబ్సైట్స్ మీద వాటి మీద తీసుకున్న చర్యలు, వాళ్ళ అరెస్టులు, నిర్బంధాలు సుదీర్ఘకాలం. ఈ న్యూస్ మినిటే కదా అది, న్యూస్ మినిట్, అవును కదా, ప్రబీర్ కుర్కాయస్తా, ఆయన 6 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్లు చైనాకు సంబంధించిన ప్రయోజనాలు ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి కేసు పెట్టారు. చివరికి కోర్టు కొట్టేసింది అది. ఇంకో పక్కనేమో చాలా మేజర్ మీడియా సంస్థల్ని ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అసలు ప్రభుత్వం రాగానే 2014లో ప్రభుత్వం రాగానే రాజ్దీప్ సర్దేశాయిని CNN 18 నుంచి బయటకు తప్పించి ఆయన ఇండియా టుడేకి రావాల్సి వచ్చింది. ఆయన్ని అమెరికాలో కూడా ఆయన్ని అక్కడున్న జనాలు మాబ్ చేసి, హెకిల్ చేసి తోసేశారు, గుర్తుండే ఉంటుంది. అంటే జర్నలిస్టుల మీద, ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండే జర్నలిస్టుల మీద ఒక దాడి, ఇండిపెండెంట్ లైన్ తీసుకున్న మీడియా సంస్థల మీద 2 రకాల దాడులు. ఒకటి ఏంటంటే వాళ్ళ కంపెనీని స్వాధీనం చేసుకుని ఎన్డీటీవీ మూసుకోవాల్సి వచ్చింది కదా, అంటే ప్రణయ్ రాయ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది, వేరే వాళ్ళ చేతిలో ఉంది, రిలయన్స్ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇట్లా మీడియా మీద రకరకాలుగా సిస్టమేటిక్గా అటాక్ జరుగుతూ వచ్చిన తర్వాత కొంతకాలానికి దేశంలో ప్రధాన మీడియా అంతా కూడా దారికి వచ్చింది. ఎవరు భిన్నంగా ఉండడానికి సిద్ధంగా లేదు. సరే, నీట్ పేపర్ లీక్ అయింది, ఒక 21 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మళ్ళీ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు, రిజల్ట్ వచ్చేసినట్టుంది. ఈ ఇష్యూ ఎక్కడ జటిలమైంది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది? జటిలం ఏంటంటే వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అకౌంటబిలిటీ అనే దాని గురించి చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దానికి క్రెడిట్ తీసుకుంటుంది కదా. ప్రభుత్వానికి ఏదైనా వైఫల్యం ఉన్నప్పుడు, ప్రభుత్వం ఒక విషయంలో ఫెయిల్ అయినప్పుడు, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు దానికి కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ఒక చిన్న అధికారి లంచం తీసుకుంటే మీరు అరెస్ట్ చేసి కేసు పెడుతున్నారు కదా. అట్లాంటప్పుడు ఒక మంత్రిత్వ శాఖ కింద ఒక జాతీయ స్థాయిలో జరిగిన ఒక పరీక్ష, అనేక మంది, వేలాది లక్షలాది మంది విద్యార్థులతో జీవితంతో ముడిపడిన సమస్య. అటువంటి జాతీయ స్థాయి పరీక్షలో ఒక అక్రమం జరిగి ఆ పేపర్ లీక్ అయితే పరీక్ష మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఆ రోజున బాగా పరీక్షలు రాసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరు? ఆ పేపర్ బాగా అటెంప్ట్ చేసిన వాళ్ళు చనిపోయారు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళు ఇంకోసారి రాసినప్పుడు మళ్ళీ అట్లా రాయగలుగుతారో లేదో, పేపర్ అట్లా ఈజీగా వస్తుందో లేదో తెలియదు, ఇవన్నీ తెలియదు. వాళ్ళ తప్పేమీ లేకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి పరీక్ష రాయాల్సి వచ్చింది. అందుకోసం ఆ భయంతో ఒక పేరెంట్ అక్కడ జంతర్ మంతర్లో మాట్లాడాడు, మా అబ్బాయికి తెలియకుండా పేపర్ లీక్ అయిందన్న వార్త తెలియకుండా నేను దాచిపెట్టాను, ఆ పేపరు ఇంట్లో దాచిపెట్టాను అతను చూడకుండా. కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇతనికి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో అతను ఏదో హాలిడేకి వెళ్ళాడు, పరీక్ష రాశాను కదా, సీట్ వస్తుంది కదా అనుకుని ఆ కుర్రవాడు హాలిడేకి వెళ్తే అక్కడికి కోచింగ్ సెంటర్ వాడు ఫోన్ చేస్తే అతను అక్కడే సూసైడ్ చేసుకున్నాడు.
అంటే ఇట్లా అంటే ఒకటి 10 మంది చేసుకున్నారా 20 మంది చేసుకున్నారా సమస్య కదా. ఎఫెక్ట్ అయింది మొత్తం పరీక్ష రాసిన వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు కదా. ఎఫెక్ట్ అయినప్పుడు దానికి బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి కదా. నువ్వు విద్యావంతుడు ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రిగా ఉంటే రాజీనామా చేశాడు. ఒకప్పుడు 60s, 70s మినిస్టర్స్ ఎటువంటి పెద్ద వాళ్ళకి సంబంధించిన పెద్ద వైఫల్యం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే తమ బాధ్యతగా రాజీనామా చేసేవాడు. అటువంటి ఉదాహరణలు ఉన్న దశ నుంచి వాళ్ళ ఏమి చేసినా సరే మీరు ఎంత అరచి గీ పెట్టుకున్నా నేను రిజైన్ చేయను అని ఆ మంత్రి అనటం, అతను రిజైన్ చేయమని నేను అడగను అని ప్రధానమంత్రి అనటం, ఇది చాలా అన్యాయమైన విషయం. కానీ డీల్ చేసిన పద్ధతులు డీల్ చేయకుండా దీన్ని ఏదో ఉగ్రవాద సంస్థలు నడుపుతున్నాయి, వాళ్ళ ఫండింగ్ అంతా ఒక ఫార్మాట్, అదొక మూస. ఏది జరిగినా కూడా అట్లాగే జరుగుతుంది. మీరు మాట్లాడితే మీరు చైనా ఏజెంట్లు అవుతారు, లేదంటే పాకిస్తాన్ ఏజెంట్లు అవుతారు, లేదా అమెరికా ఏజెంట్లు అవుతారు, లేదంటే ముస్లిమ్స్ అవుతారు, క్రిస్టియన్స్ అవుతారు. ఇప్పుడు వాళ్ళందరూ ముస్లిమ్స్ అంటున్నారు. అక్కడ ముస్లిమ్స్ చనిపోయిన వాళ్ళలో చాలామంది ముస్లిమ్స్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా లేరు. అందరూ దేశ జనాభాలో ఎంతమంది ఉన్నారో ప్రపోర్షన్ అదే ప్రపోర్షన్లో ఉన్నారు అక్కడ. ఏమి అభిజిత్ దిక్కే ముస్లిం కాదు కదా, సౌరవ్ దాస్ ముస్లిం ఏం కాదు కదా. కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? కావాలని ఏదో ఎవరి చేతుల్లో ఉన్న పావులుగా మారి స్టూడెంట్స్ అంతా ఆ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని తీసుకొస్తున్నారు. అంటే విద్యార్థులు ఎవరి చేతిలోనో పావులుగా ఉంటుంది తప్పించి వాడు సొంతంగా ఆలోచించలేరా? 1970లో ఇందిరాగాంధీ తిరుగులేని మెజారిటీతో గెలిచింది 71, 72లో. గెలిచినప్పుడు కూడా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో విద్యార్థులు అవినీతి పాలనకు వ్యతిరేకంగా రకరకాల సమస్యల మీద ఛాత్ర సంగ్రామ పరిషత్ అని పెట్టి ఉద్యమం చేసిన తర్వాత దానికి జయప్రకాష్ నారాయణ, ఉద్యమం వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ దానికి నాయకుడు అయినాడు. ఆ ఉద్యమంలో వీళ్ళంతా సపోర్ట్ చేసిన వాళ్ళే. వాజ్పేయి సపోర్ట్ చేశారు, అద్వానీ సపోర్ట్ చేశారు, వీళ్ళంతా జయప్రకాష్ నారాయణతో కలిసి తిరిగారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా అట్లాగే ఉంది. వీళ్ళు వెనుక సిఐఏ ఉంది అందరు. అంటే ఈ దేశంలో ప్రజల ఆందోళన వెనక విదేశీ హస్తం ఉందనటము, ఎవరో ఉండి నడిపిస్తున్నారంటే ఒక ఆనవాయితీగా మారింది. అదే ఆనవాయితీ ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రజల్లో కూడా కొంత శాతం దాన్ని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీడియా చాలా సోషల్ మీడియాను బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటుంది. మనం ప్రజలు ఉపయోగించుకుంటున్నారు నిజమే. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తీసి చూస్తే మొత్తం ఢిల్లీ జరుగుతున్న యాక్టివిటీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దానికి వ్యతిరేకంగా కౌంటర్ నరేటివ్స్, ప్రచారమో చేస్తున్న ప్రభుత్వ అనుకూల వర్గాలు కూడా అంతే బలంగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా శక్తి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది, ఇంత పెద్ద ఎత్తున స్పాంటేనియస్గా రావటం, జనాలు అంత కాన్షియస్నెస్ చూపించరు. అక్కడ మాట్లాడిన పిల్లలందరూ కూడా చాలా మంచి అవగాహన చూపిస్తున్నారు. మీరు ఎందుకు వచ్చారు? నువ్వు నీట్ రాయలేదు కదా, నీ కుటుంబంలో ఎవరు నీట్ రాయలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావంటే ఈ సమస్యలో న్యాయం అనిపిస్తుంది. ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రాకూడదు, నేను ఇంట్లో ఉండడం తప్పు అనిపించింది అని చిన్న పిల్లలు మాట్లాడుతున్నారంటే మనం అనుకుంది ఏంటంటే ఈ జనరేషన్ పాడైపోతుంది, వీళ్ళకు ఏమీ సమాజం గురించి పట్టదు, రాజకీయాలు ఎట్లా ఉన్నా వాళ్ళకి ఇష్టం లేదు, ఎట్లా ఉన్నా వాడికి ఖాతరు లేదు, వాళ్ళు ఒక రకమైన వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అని అనుకుంటున్నాం కదా. అట్లా కాదు, వీళ్ళు పట్టించుకుంటున్నారు బయట విషయాలు. సమాజంలో మంచి జరగడం కోసం మేము కూడా ఎంతో కొంత చేయాలి అనుకుంటున్నారు. పైగా వాళ్ళు చూడండి చాలా ఎంత నాన్ వైలెంట్గా ఉన్నారు. పోలీసులు మీద పడి కొడుతూ ఉంటే కొట్టుని అతను నిలబడుతున్నాడు. అంతకుమించి గాంధీయన్ ఫార్మ్ ఆఫ్ మూమెంట్ ఏముంటుంది? అంటే అంత అవగాహనతో, అంత మెచ్యూరిటీతో ఉన్నారు పిల్లలు. ఆ మెచ్యూరిటీతో ఉండటం అనేది చాలా పాజిటివ్ విషయం, చాలా ఆశావాహకమైన విషయం. ఈ సమస్య వారం రోజులు అయిపోవచ్చు, 10 రోజులు అయిపోవచ్చు, ఈ ఘట్టం అయిపోవచ్చు, కానీ ఇది ఇచ్చే కాన్ఫిడెన్స్ అంటున్నాను. అంటే పెద్ద అన్యాయం జరగబోతుంటే ఈ సమాజం స్తబ్దుగా ఏమీ ఉండదు, అదే నోరు మూసుకొని ఉండదు, ఎంతో కొంత వాయిస్ రైజ్ చేస్తుంది, మార్పు కోసం పనిచేస్తుందని చాలా హోప్ ఇస్తుంది కదా. ఆ హోప్, ఆ డెమోక్రటిక్ హోప్ అనేది ఈ ఉద్యమం తీసుకొచ్చింది. దాన్ని ఆ హోప్ లేకుండా చేయడం కోసం, మీరు ఎంత ప్రభుత్వాన్నైనా ప్రజలు ఎదిరిస్తారు అనే హోప్ ప్రజల్లో కలగకుండా ఉండటం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన శాయశక్తుల అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించి దీని మీద విరుచుకుపడుతుంది. కానీ ప్రశ్నిస్తే ఇట్లా జరుగుతుందని ఇప్పుడు చూపిస్తున్నారు సార్. కానీ లాస్ట్ 2 yearsలో ఏం జరగలేదు. ఇట్లా ఏంటి ఇట్లా అంటే ప్రశ్నించడం జరిగింది. కానీ ప్రశ్నిస్తున్నప్పుడల్లా మీరు గమనించండి, 2014 నుంచి మొదట్లో అప్పుడు యూపీఏ ప్రభుత్వమే చాలా అసంతృప్తితో
ప్రజల నుండి ఓడించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడైనా పాత ప్రభుత్వాన్ని ఓడించిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం దాని పట్ల సహనం ఎక్కువ ఉంటుంది, పెద్ద అంత వ్యతిరేకత వెంటనే రాదు. కానీ ఎప్పుడైతే 2015-16 నుంచి కొద్దిగా వ్యతిరేకత వచ్చి వాయిసెస్ రైజ్ చేయడం మొదలైనప్పుడల్లా వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం కానీ, వాళ్ళు నిరుత్సాహపరచడం కానీ, మీడియా ద్వారా దాన్ని చల్లార్చడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇక లేదు వీళ్ళు 15 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కూడా ఉంటారేమో అనే ఒక వాతావరణం దేశంలో వచ్చింది. ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా తన శక్తియుక్తుల ద్వారా తన సమర్థత ద్వారా ఎంతకాలమైనా ఉండొచ్చు. కానీ ఇట్లా హై హ్యాండెడ్గా ఉంటే ప్రజలకు ఇంకో దారి లేకపోతే చివరికి ఏది నమ్మకం లేకుండా పోయింది కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువకుల మీద అటువంటి తక్కువ రకం వ్యాఖ్య చేసినప్పుడు టైం లేదు, ఇప్పుడు టైం లేదు, నిన్న అంతమంది చేసింది కాక్రోచ్లు అన్నాడు కదా. అటువంటి వ్యాఖ్య చేసినప్పుడు అంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి లేకుండా ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థ మనం వేస్తున్న ఓటు అసలు మనం ఓటు ఉంటుందా లేదా అనే నమ్మకం లేదు. తర్వాత మనం వేసిన ఓటు సక్రమంగా వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తుందా లేదా అని నమ్మకం లేదు. అంటే అన్నీ జరుగుతున్నాయి కదా, జనంలో అపనమ్మకం అయితే వచ్చింది కదా. ఏ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలు ఏవి కూడా మనకు ప్రజలకు జవాబుదారీగా లేవు, న్యాయం చెయ్యవు అనే ఒక వాతావరణం ఏర్పడినప్పుడు జనరల్గా ఒక స్తబ్దత ఉంటుంది, ఇది ఇంతే అనే ఒక నిర్వేదం వస్తుంది కదా. దాన్ని ఈ ఆందోళన బ్రేక్ చేసింది. అట్లా ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు అది ఒక సానుకూలమైన కాన్ఫిడెన్స్. ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనేది ఉంటే ఇక తను రేపు మరింత వ్యతిరేకిస్తారు, ఈ వ్యతిరేకత పెరుగుతుంది, ఇది ప్రతిపక్షాల వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అనే భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళు దీన్ని తగ్గించాలని ప్రయత్నిస్తారు. ఇది జరుగుతుంది. ఇది హోరాహోరీ పోరాటం కింద లెక్క. సార్ ఇప్పటిదాకా ఆ యువత పోరాటం అదంతా చూసినాం, ప్లస్ కాంగ్రెస్ కూడా రంగంలో దిగింది, కొంత రాజకీయ పొలము అలుముకున్నది, ఇదంతా రాజకీయం అయిపోయింది. అది ప్లస్సా మైనసా? కాంగ్రెస్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసమో వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తారు. బట్ ఈ ఉద్యమానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? అంటే కేంద్ర ప్రభుత్వం విషయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తన పాత్ర సమర్థంగా నిర్వహిస్తుందా లేదా అనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వం మీద విమర్శకుల్లో కూడా చాలా ఉంది. చేయాల్సినంత బలంగా చేయట్లేదు కాంగ్రెస్. రాహుల్ గాంధీ నిలకడగా ఉండట్లేదు, కొన్ని రోజులు మాట్లాడతారు, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు, కొన్ని రోజులు విదేశాలకు వెళ్తారు, ఆయనకి కన్సిస్టెన్సీ లేదు. ఇటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నిజంగా తను గెలవాలి, తన ప్రత్యామ్నాయం కావాలనే పట్టుదల కనిపించట్లేదు ఆ పార్టీలో అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. ఈ ఉద్యమం వచ్చింది, ఈ ఉద్యమం ఆ శూన్యం నుంచి వచ్చింది. శూన్యము ఒక పక్కన అధికార పక్షం ఉంది, బలంగా ఉంది, తన బలాన్ని విస్తరించుకుంటూ పోతుంది. ప్రతిపక్షం రాను వీక్ అవుతుంది. ఈ దశలో ఇంకేం గత్యంతరం లేదా, రాజకీయంగా ఇంతేనా, ఏకపక్షంగా ఉంటుందా అని అనుకున్నప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఒకటి ఆ గ్యాప్లో వచ్చింది. వచ్చినప్పుడు చాలామంది, నేను కూడా ఒకసారి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని ఎందుకు టేకప్ చేయదు, ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి విజిట్ చేయరు అని ప్రశ్నించాం. ఎందుకు ప్రశ్నించామంటే కాంగ్రెస్ ఇన్యాక్షన్ గురించి, దాని నిష్క్రియగా ఉంది, ఏమి యాక్టివిటీ లేకుండా ఉందన్న దానికోసం చేశాం. కానీ యాక్చువల్గా వాళ్ళు లేకుండా ఉండటమే మంచిది. ఉద్యమం రీత్యా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోళ్ళు కమ్యూనిస్టులు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు రాకుండా ఉంటేనే దీనికి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది. వాళ్ళందరూ వచ్చినందువల్ల వీళ్ళకి వచ్చిన లాభమే లేదు, నష్టమే. చూసారా, కాంగ్రెస్ ఉంది దీని వెనక, ఆపు ఉంది దీని వెనక, కమ్యూనిస్టు ఉన్నారు దీని వెనక అనే పేరు వీళ్ళకి మైనస్ అవుతుంది. కాకపోతే ఈ ఉద్యమాన్ని వీళ్ళు జాయిన్ కావడం వాళ్ళకు లాభం. ఢిల్లీలో జరుగుతున్న ఇవన్నీ సార్, ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి తెలంగాణలో ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి? తెలంగాణలో కూడా సపోర్ట్ బాగానే వస్తుంది. మొన్న సమాజ్గూడలో జరిగిన విద్యార్థి ప్రదర్శన కూడా చాలా పెద్ద సంఖ్యలో, మామూలుగా అటువంటి ప్రెస్ క్లబ్లో జరిగిన వాటికి అంత పెద్ద సంఖ్యలో చాలా వస్తున్నారు. ఇక్కడ కూడా యువకులు దాని విషయంలో చాలా పట్టింపుగా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న దాంట్లో కూడా తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ బాగానే ఉంది, అక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కానీ ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ రాజకీయాలు వేరు. ఇప్పుడు అందరి మీద తప్పనిసరిగా ఒక ఒత్తిడి అయితే ఉంటుంది, దాన్ని ఖండిస్తున్నావా సమర్థిస్తున్నావా. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అరెస్ట్ని ఖండించాడా, రాహుల్ గాంధీని డీల్ చేసిన విషయాన్ని ఖండించాడా, విద్యార్థుల మీద లాఠీచార్జిని ఖండించాడా, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఖండించారా లేదా, ఏ నాయకులు ఖండించారు ఏ నాయకులు ఖండించలేదు, ఈ లెక్కలన్నీ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడున్న లాజిక్ ఏంటి, ఇప్పుడు
రాహుల్ గాంధీ అరెస్ట్ని ఖండించారు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ఖండించింది అనుకో వాళ్ళకి లోకల్గా కాంగ్రెసే ప్రత్యర్థి కదా. అవును. కాబట్టి కాంగ్రెస్కి ఏదైనా మైలేజ్ వచ్చే పని వాళ్ళు చేయరు. అవును. అంటే రీజన్స్ సార్ ఇప్పుడు అక్కడేమో నీట్, మన దగ్గర నీట్ ఇంపాక్ట్ అంత ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉండే సమస్యలు వేరు. ఎస్ఐ ఉద్యోగాలు, లేకపోతే డిఎస్సియో, లేకపోతే ఇంకొకటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లాంటి ఉద్యోగాలు ఉంటాయి కదా. నీట్ ఉద్యోగులు లేకపోతే నార్త్ యూత్ స్పందించినంతగా దక్షిణాది యూత్ స్పందిస్తలేదు. మొన్నటి వరకేమో మనం దక్షిణాదిలోనే చైతన్యం ఎక్కువ ఉంది అనుకున్నాం, ఉత్తరాదిలో తక్కువ ఉంది అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఉత్తరాదిలో మనకు ఎక్కువ కనిపిస్తుంది నిజానికి. ముఖ్యంగా రైతులు కానీ అక్కడికి వచ్చిన జనాలు కూడా చాలామంది యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ యూత్లో. ఇక్కడ లేదు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మన పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మొదలు 5,000 కాకుండా కొంత తక్కువ ఉద్యోగాలు అనౌన్స్ చేసినప్పుడు బాగానే రెసిస్టెన్స్ వచ్చింది కదా. ఇక్కడి ప్రభుత్వం నిర్వహించే ఏ ప్రభుత్వం అయినా, ఇంతకుముందు బీఆర్ఎస్ అయినా, ఇక్కడ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయినా అప్రోచ్ కొంచెం తేడా ఉంటుంది. బీజేపీ ఉన్నట్టుగా ఉండదు. ఇప్పుడు కేంద్రం ఢిల్లీ చేసినట్టుగా చేయరు కదా, కొంచెం తేడా ఉంది. చేసినప్పుడు కూడా బాగా ఎక్స్పోజ్ అవుతుంది. ఇక్కడ మీడియా రకరకాలుగా ప్రచారం చేయడానికి, ప్రజల్ని కూడగట్టడానికి అవకాశం ఉంది. అంటే అక్కడికంటే ఇక్కడ డెమోక్రటిక్ వాతావరణం ఎక్కువ కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్స్ప్రెషన్కి అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్రీడమ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అంత మిలిటెన్సీ కూడా ఉండదు. కానీ ఇప్పుడైతే ప్రజల జీవితంలోకి, అనుభవంలోకి వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది. తప్పనిసరిగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకాలం టాలరేట్ చేసిన వాళ్ళు రేపు పొద్దున టాలరేట్ చేయకపోతే, ఇంతకుముందు ఎందుకు 2.5 years అయినా ఎందుకు పెద్దగా వాయిస్ రైజ్ చేయలేదంటే వాళ్ళు ఏదో కారణాల చేత ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఓడించారు. కాబట్టి దాని మీద ఇంకా పూర్తిగా అనుకూలత ఏర్పడలేదు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, దాన్ని చూద్దాం అనుకున్నారు. ఈ గ్రేస్ పీరియడ్లు అయిపోతాయి కదా. అవును. అయిపోయినప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయం వైపు, మళ్ళీ ప్రతిపక్షం వైపు మొగ్గటం, అధికార పక్షం మీద విమర్శ అనేది పెరుగుతుంది. తెలంగాణ వరకు అయితే నేను అనుకోవటం, తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యలో ఉంటేనే బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా అనుకున్నది బీఆర్ఎస్కు ఇంకో ప్రాంతీయ పార్టీకి ఉంటే బాగుంటుంది. కానీ రెండో ప్రాంతీయ పార్టీ మన దగ్గర లేదనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటే మంచిది. బీజేపీ లాంటి దాని పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. 2 జాతీయ పార్టీలు ఉండొద్దు రంగంలో. ఎందుకు సార్? ఏంటి మనందరం తెలంగాణ వాదులం కదా. తెలంగాణ వాదానికి ఉనికి ఉండాలంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు జాతీయ పార్టీలు సహించవు, సప్రెస్ చేయాలని అనుకుంటారు. ప్రాంతీయ అభివృద్ధి కోసమే ఆలోచించే పక్షం ఒకటి ఉండాలి. తమిళనాడులాగా 2 పార్టీలు అటువంటి ప్రాంతీయ దృష్టిలో ఉంటే మనకు అది ఒక రక్షణ. మన ప్రాంతానికి సంబంధించిన ప్రయోజనాన్ని ఒకటి కాకపోతే ఒకటి రక్షిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఒకసారి మనకు రెండో ప్రాంతీయ పార్టీ రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో శక్తులు కూడా కొంచెం ఎంతో కొంత ఉద్యమంలో పాల్గొన్నాయి కాబట్టి ఇప్పుడున్న నాయకత్వానికి ఎంతో కొంత స్పృహ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది కూడా పోతే వేరే ప్రాతిపదిక మీద వస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ వచ్చిందని దాని ప్రాతిపదిక వేరు. అది హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద తెలంగాణని నిర్మించాలనుకుంటుంది అనుకోండి. ఉత్తరాది వాళ్ళు ఉండొచ్చు, ఉత్తరాది మైగ్రేషన్ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఉండకూడదని ఎవరు అనలేదు, కానీ ఆర్గ్యుమెంట్ చెప్తున్నా. అందరూ ఉండొచ్చు ఇక్కడ, కానీ మన ప్రయోజనాలకు లోబడి ఉంటే బాగుంటుంది. ఈ స్థానికుల ప్రయోజనాలకు లోబడి, స్థానిక ప్రయోజనాలకు హానిగా చేయకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల దృష్టి అయితే నేను ఈ జంజీ ఉద్యమం, సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు ఉద్యమం అయితే కాక్రోచ్ల ఉద్యమం, అది కాక్రోచ్ల చేతిలోనే ఉండకపోవచ్చు. రేపు ఇంకో స్మాల్ గ్రూప్స్ రావచ్చు ఎక్కడికక్కడ. వాళ్ళు బలంగా ఉండి ప్రశ్నించడానికి ఒక క్రెడిబిలిటీ తీసుకొస్తే, అంటే మంచి క్రెడిబుల్ వాయిస్ ప్రశ్నిస్తూ ఉంటే అది ప్రజలకు మంచి చేస్తుంది. ఏ పార్టీ దానివల్ల లాభపడుతుందని వేరే విషయం. సరే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ నిరుద్యోగులతో కరెక్ట్గా డీల్ చేస్తుంది అనిపిస్తుందా? లేదు, చేయట్లేదు. వాళ్ళేమీ ఉపాధి ఇట్లా ప్రభుత్వానికి ఒక విధానమే లేదు. విధాన లోపమే, చాలా విధాన వైకల్యం అంటామే. విధాన ఇంతకుముందు అన్నారు అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని పాలసీ పెరాలసిస్ అని. అటువంటిదే ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో కూడా ఉంది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, యువకులకు ఏం కావాలి, చేతి వృత్తుల వాళ్ళకి ఏం కావాలి, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఏం కావాలి,
చిన్న చిన్న బోర్డు అంతా విస్తరిస్తున్న సర్వీస్ సెక్టర్ ఉంది. సర్వీస్ సెక్టర్లోకి తెలంగాణ యువకుల్ని ఎట్లా తీసుకురావాలి, ఇంటిగ్రేట్ చేయాలి అనే దాని గురించి ఒక పాలసీ కానీ ఒక విజన్ కానీ ఇట్లా చేస్తే ఇట్లా మన వాళ్ళకి స్థానికులకు ఇట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి విధానమే లేదు. ఒక విధానం వల్ల రియల్ ఎస్టేట్ విధానం ఉంది. భూములు సేకరించడం పరిశ్రమల కోసం లేదా తమ కోసం సేకరించుకోవడం, ఈ రెండు పద్ధతులు తప్ప దీంట్లో అభివృద్ధి ఏమొస్తుంది? అభివృద్ధి కోసమే భూసేకరణ. అదే అని చెప్తాను అని చెప్తే ఆ ప్రభుత్వంలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి కదా. ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి, ప్రజల ప్రమేయం ఉండాలి, ప్రజల అనుమతి ఉండాలి. మూడు ఉంటే అభివృద్ధిని నువ్వు చేయొచ్చు. భూమి ఒకటే కాదు నీ దగ్గర ఉన్న వనరులు. తెలంగాణలో బోల్డని మానవ వనరులు ఉన్నాయి, బోల్డని ప్రకృతి వనరులు ఉన్నాయి. భూమి ఒక్కటే ఉన్నట్టు కంపెనీలకు భూములు ఇచ్చుడు, ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చుడు అనే పద్ధతి తప్ప ఒక సొంతంగా ఎట్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఇక్కడ ఎట్లా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎట్లా పెట్టాలి. అసలు తెలంగాణ ప్రజల్లో నిరుద్యోగం, ఒక పక్క నిరుద్యోగం ఉంది, ఇక్కడ ఒక పక్కన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడ ఉంది, దాన్ని ఎట్లా భర్తీ చేయాలి? వీటి గురించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించడమే పరమావధిగా జయంగా ఉన్న నాయకత్వం ఉండాలి. ఉన్నప్పుడు లేనప్పుడు ఏంటంటే చూస్తారు కొంతకాలం రాజకీయ పార్టీని, ప్రజల నుంచి కూడా ఆలోచన వస్తుంది. ఏదో డిమాండ్ రూపంలో రావచ్చు, సమగ్ర దృక్పథంతో రాకపోవచ్చు, కానీ స్పెసిఫిక్ డిమాండ్తో. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు 5,000 కావాలో 12,000 కావాలో అని అడుగుతున్నారు, 19,000 ఖాళీ డీజీపీ అడుగుతున్నారు కదా, అట్లా స్పెసిఫిక్గా వస్తాయి. వీళ్ళేమో 5,000 ప్లస్ 7,000 వేస్తామంటున్నారు. సార్ ఫైనల్ క్వశ్చన్, శ్రీలంకలో జెన్జీ ఉద్యమం చూసినాము, పక్కన దేశంలో బంగ్లాదేశ్లో చూసినాము, నేపాల్లో చూసినాము. ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరిగిన పోలిక ఉందా? ఎందుకంటే అందరూ దాని ఉదాహరణ చూపిస్తున్నారు. కొన్ని విషయాల్లో పోలిక ఉంది, కానీ ఆ దేశాలన్నీ చిన్న దేశాలు, మనది చాలా పెద్ద దేశం. ఇంత పెద్ద దేశంలో అటువంటి కోఆర్డినేటెడ్ ఉద్యమాలు జరుగుతాయి. ఈవెన్ అరబ్ స్ప్రింగ్స్ అని 2011, 12, 13 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి అరబ్ దేశాల్లో జరిగిన, ఈజిప్ట్లోనూ అక్కడ జరిగినవి కూడా మనకంటే పోలిస్తే చాలా చిన్న దేశాలు అవన్నీ. కాబట్టి అట్లా యాజ్ ఇట్ ఈజ్గా మన దగ్గర రెప్లికేట్ చేయగలుగుతాం అనేది నేను అనుకోను. కానీ యువకులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా మన దేశంలో ఒక గట్టి శక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడింది వాళ్ళే, జయప్రకాష్ నారాయణ ఉద్యమాన్ని నిర్మించింది వాళ్ళే. వాళ్ళు తప్పనిసరిగా అట్లాగే రిజర్వేషన్ అనుకూల ఉద్యమం చేసినప్పుడైనా ఎక్కడైనా యువకులు చాలా లీడ్ రోల్లో ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న యువకుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా అట్టడుగు వర్గాల నుంచి ప్రజలు చాలామంది చదువుకోవడం వల్ల తప్పనిసరిగా వాళ్ళలో విచక్షణ పెంచుతుంది, ప్రశ్నించే తత్వం పెంచుతుంది. కాబట్టి ఒక 50 ఏళ్ల క్రితంకి ఇప్పటికి చూస్తే యువకుల క్వాలిటీ బాగా పెరిగింది. అందుకే వాడు పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా లాఠీ పట్టుకుని కొట్టినవాడు కూడా యువకుడే. యువకులు అట్లా కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఇట్లాగే ఉంటారు కదా మామూలుగా. ఇంకా ఎక్కువ ప్రజల్లో చైతన్యం వస్తే వాళ్ళు రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేయగలుగుతారు. అట్లాగే ఢిల్లీని పట్టుకుంటారు, ఏదో చేస్తారంటే ఇప్పుడు అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం జరిగింది. అదొక ఎక్స్ప్రెషన్, అదొక ఏమంటాం అమెరికన్ సమాజం యొక్క ప్రతిఘటన. కానీ దాని రాజ్యమే మారిపోదు అక్కడ. ఇక్కడ కూడా దీనివల్ల మంచి మార్పులు జరిగే అవకాశం ఉంది కనీసం. కానీ ఎందుకు సార్ రాజకీయ పార్టీలు ఉలికి పడుతున్నాయి? విద్యార్థుల ఉద్యమం అంటే అన్ని పక్షాలు అంటే వాళ్ళ గ్రామర్కి అనుకూలంగా లేదు ఇది, ఈ భాష. వీళ్ళు కొత్త రకం గ్రామర్లో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది వాళ్ళకి అది కుదరదు. దీని వెనక వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చూడండి, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ప్రజల్ని ఇతరత్ర ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అవును, ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇంకా షబ్నా ఆజ్మీ వెళ్ళింది, నిన్న కేరళ డైరెక్టర్ జోజీ వెళ్ళారు. అంటే వాళ్ళందరూ దేశద్రోహులు కదా సార్ మీరు చెప్పే పేరు. అందరూ ప్రకాష్ రాజ్ అంటే దేశద్రోహి అనుకుందాం పోయి. కానీ చాలామంది రైటర్స్, సింగర్స్, సినిమా డైరెక్టర్స్, సినిమా యాక్టర్స్ వీళ్ళంతా వస్తున్నారు కదా, వచ్చారు కదా. వాళ్ళంటే ఇంతకుముందు వీళ్ళు ప్రజా జీవితంలో పెద్దగా తమకు బాధ్యత ఉందని ఏదైనా మాట్లాడాలని అనుకున్న వాళ్ళు కాదు. వాళ్ళందరూ దీంతో కనెక్ట్ అవుతున్నారు. వీళ్ళందరినీ కాదని ఇంతమంది యువకుల్ని దేశద్రోహులను ముద్ర వేసి వాళ్ళ ముద్ర రేపొద్దున జాతీయ భద్రతా చట్టాలు పెడితే చేస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకోరు. వాళ్ళు తాత్కాలికంగా కొంచెం ఏదో గ్యాప్ దొరకవచ్చు కానీ ప్రభుత్వానికి. అది వాడు తెలివైన ప్రభుత్వం అయితే ఇప్పుడు వెంటనే
ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి మేము ప్రజల అభీష్టానికి తలవొగ్గుతున్నాము. ఆయన బాధ్యుడని కాదు, కనీసం మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరో ఒక బాధ్యులు కావాలి కాబట్టి మేము చేస్తున్నాము అని చెప్పి ప్రజల అభిప్రాయాన్ని మేము విలువలోకి తీసుకుంటాం, దాన్ని కన్సిడర్ చేస్తాము అని ఒక సూచన ఇవ్వచ్చు ప్రభుత్వం. ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది, కానీ గౌరవం తగ్గదు. అట్లా కాకుండా ఎంతకు వినకుండా మొండిపట్టండి హింస ద్వారా అబద్ధాల ద్వారా మాత్రమే దీన్ని అణిచివేయాలనుకుంటే ప్రభుత్వం మీద ఏం గౌరవం కలుగుతుంది? భయం ఉంటుంది, భయం పెరుగుతుంది. కానీ భయం వేరు, భక్తి వేరు. కానీ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. జాతీయ భద్రతా చట్టం కింద 12 రోజుల నుంచి 12 నెలల పాటు ఎలాంటి అధికార అభియోగం లేకుండా తీసుకుపోయి జైలు వేయచ్చు. అట్లాంటి అధికారాలు ఇచ్చింది ఢిల్లీ పోలీసులకు. ఇక నేను ఉపా చట్టాలు పెడతాం అనలేదు. ఉపా చట్టం పెడితే కూడా 3 నెలల దాకా బెయిల్ ఏమి రాదు, 6 నెలల దాకా రాదు. ఎక్సెప్షనల్ కేసులో 3 నెలలు వస్తుంది. డిటెక్షన్ పవర్ కావాలి వాళ్ళకి. బెదిరిస్తున్నారంటే ఇట్లా చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమం, రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. షేర్ చేయండి, మన దగ్గర ఉన్న యూత్ కూడా రీచ్ అవుతారు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.